హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేను అలా ఎందో పెట్టుకున్నా అంటే నా కన్ను మీద వచ్చి ఎవరో గుద్దినట్టు అయిపోయింది నా కన్ను. సో అందుకే అలా పెట్టుకుంటున్నా. మార్నింగ్ 6:34 అయింది. మా పాపకి బ్రేక్ఫాస్ట్ చేద్దామని లేచాను. సో ఆమెకు శాండ్విచ్ అంటే చాలా ఇష్టము, అందుకే వెజ్ శాండ్విచ్ చేస్తున్నా. స్వీట్ కార్న్, క్యారెట్ కొంచెం రోస్ట్ చేసుకున్నా, అండ్ ఆనియన్ అండ్ లెటస్ అండ్ ఇవన్నీ సాసెస్, చిపోట్లే సమ్ సాస్ అండ్ మయో కొంచెం పెట్టి మిక్స్ చేశాను. సో ఇంట్లో చేసిన గీని కొంచెం అప్లై చేస్తున్నా బ్రౌన్ బ్రెడ్ మీద. సో నేను ఎక్కువ బ్రౌన్ బ్రెడ్డే ప్రిఫర్ చేస్తా. సో అదే చేస్తున్నా. సో అది మా అత్తయ్య చేసిన గీ చాలా బాగుంది కదా. ఇంకా మిక్స్ చేసుకున్న సాసెస్ అన్నీ నేను ఇంకా బ్రెడ్కి అప్లై చేస్తున్నా. ఆ తర్వాత ఇంకా నేను తీసుకున్న వెజ్జీస్ అవన్నీ దాంట్లో మొత్తం పెట్టేస్తా. సో ఆనియన్ కానీ, స్వీట్ కార్న్, క్యారెట్ అండ్ లెటస్ అవన్నీ నేను దాంట్లో డమ్ చేసేసి మొత్తం క్లోజ్ చేసి ఇంకొక బ్రెడ్ తోటి క్లోజ్ చేసి ఇంకా నేను శాండ్విచ్ మేకర్లో పెట్టేస్తా. సో ఆమెకి అట్లా చాలా ఇష్టంగా తింటుంది. సో ఏదో స్కూల్ ట్రిప్ అంట. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి పంపించమన్నారు. యాక్చువల్గా తనకి ఎప్పుడు కూడా నేను స్కూల్లోనే తనకి లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఉంటాయి. సో ఈరోజు ట్రిప్ కాబట్టి ఇంట్లో నుంచే పంపించమంటే ఇక తొందరగా ఏదైతుందో కొంచెం చూస్ చేసుకొని అది చేద్దామని లేచి ఇది ప్రిపేర్ చేస్తున్నా. సో అది గైస్, అవన్నీ మనం దాంట్లో వేసేసుకొని ఇంకొక బ్రెడ్ తోటి క్లోజ్ చేసేసి ఇంకా మనం దాంట్లో పెట్టేసుకోవాలి. మా పాపకి లెటర్స్ అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా చాలా ఇష్టం. బయటకి వెళ్తే బర్గర్లో ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తా. సో అట్లా క్లోజ్ చేసేసుకొని శాండ్విచ్ మేకర్కి పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ మనకి అది రెడ్ లైట్ వస్తుంది, అయిపోయిన తర్వాత అలా గ్రీన్ లైట్ వచ్చిందంటే అయిపోయినట్టే. సో చూడండి ఎంత బాగా అయిందో, చూసారా. ఇంకా దాన్ని మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని బాక్స్లో సర్వ్ చేసుకోవాలి. సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇది ఫాస్ట్గా అయిపోతుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే గాయస్, ట్రై చేసిన తర్వాత నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ ఫాలో. ప్రశాంతి సైనింగ్ ఆఫ్. బాయ్.